చర్చకి దారి తీయటమే ఒక పెద్ద తప్పు. కానీ తెలుసో తెలియకో ఒక రాంగ్ బటన్ నొక్కాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అంతటితో ఆగాలి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఈ విషయాన్ని మీరు ఎంత లాగితే అంత నష్టపోయేది, నాశనం అయిపోయేది, కనుమరుగైపోయేది కూటమి. 75 సంవత్సరాలు 76 సంవత్సరాలు వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారు. ఇంకా రాజకీయాలు కాస్తైనా స్వచ్ఛమైన రాజకీయాలు చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎంతమందో చూడని గొప్ప గొప్ప విజయాలు మీరు సాధించారు. ఐఎమ్ అప్రిషియేటింగ్ యూ అండ్ వన్స్ అపాన్ ఎ టైమ్ యు ఆర్ మై రోల్ మోడల్. కష్టపడే విధానంలో కానీ 45 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఎన్నో గొప్ప పదవులు అలంకరించారు మీరు. ఎన్నో గొప్ప స్థానాలకు వెళ్ళారు మీరు. రాష్ట్రంలో కొన్ని రిఫార్మ్స్కి కారణమయ్యారు మీరు. ఆ గ్రాటిట్యూడ్స్ మాలాంటి వ్యక్తులకు ఉన్నాయి మీ మీద. ఇంత వయసు వచ్చినప్పటికీ కూడా మీరు పరమ పవిత్రంగా భావించేటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి మీద ఇన్ని రాజకీయాలు చేయటం మీ వయసుకు తగ్గది కాదు, మీ విఘ్నతకి తగ్గింది కాదు, మీ భావజాలానికి కానీ ఇంకో దానికి కానీ తగింది కాదు అని మీరు ఒక్కసారి ఆగమనం చేసుకోమని కోరుతున్నాం. ఏం సాధిస్తాం? రేపు 29 ఎలక్షన్కి 80 సంవత్సరాలు వచ్చేస్తాయి మీకు. ఇంకా ఏం కావాలండి? 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు, 45 సంవత్సరాలు సుదీర్ఘ చరిత్ర ఉంది. ఇంకా నీచమైన రాజకీయాలు చేసి రేపు మనం ఈ సమాజంలో కాస్త నలుగురు గొప్పగా మాట్లాడుకోవటానికి ఏం మిగుల్చుకొని వెళ్తాం సార్? బాధ్యతగా, ప్రజల పట్ల బాధ్యతగా, సమాజం పట్ల బాధ్యతగా ఒక ఎంఏ చదువుకున్నటువంటి మీరు ఇన్ని సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారంటే ఆ తిరుమల వెంకటేశ్వరుడి ఆశీర్వాదం కాదా? దేవుని ఆశీర్వాదం లేకుండానే మీరు ఇంత గొప్ప వ్యక్తులు అయ్యారా? ఆ మాత్రం తిరుమల వెంకటేశ్వరుడి మీద కృతజ్ఞత లేదా మీకు? మీ ఇంటి ఇలవేల్పు కదా, కొన్ని కోట్ల మంది ఇంట్లో ఇలవేల్పు కాదా? తిరుమల వెంకటేశ్వర ప్రసాదంలో ఆ జంతు అవశేషాలు పంది కొవ్వు, ఎద్దు కొవ్వు, ఆవు కొవ్వు కలవలేదు అని సిట్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాంట్లో కలిసినవి కల్తీ నెయ్యి అని చెప్పడానికి మీరు మీ మీడియా పడుతున్న తాపత్రయం ప్రజలు హర్షించగలుగుతారా? విల్ ఎనీవన్ అప్రిషియేట్? మీకు కనీసం సిగ్గుందా? ఈ రిపోర్టు బయటకు వచ్చిన తర్వాత మొన్నటి వరకు మెట్లు గడిగినటువంటి అపాలజెటిక్ సనాతని కనీసం ముందుకొచ్చి ఐఎమ్ వెరీ సారీ, నేను ప్రీమెచ్యూర్ స్టేట్మెంట్ చేశాను, తిరుమల వెంకటేశ్వర స్వామికి నేను క్షమాపణ కోరుతున్నాను, రాష్ట్ర ప్రజలకి మనోభావాలకి దెబ్బతీశాను, క్షమాపణ కోరుతున్నాను, క్షమాపణ కోరారా? కోరకపోగా బ్యానర్ రేటింగ్స్ వేస్తారా? ఏందండి ఈ హెడ్డింగు? కల్తీ కెమికల్ నెయ్యి అంటే మీరు ఏం ప్రచారం చేయాలని చూస్తున్నారు? రాష్ట్ర ప్రజల కోసం ఏమి ప్రచారం చేయాలని చూస్తున్నారు? ఏమి ఇంప్రెషన్ ఇవ్వాలని చూస్తున్నారు? ఒక పక్క 700 పేజీలతోటి సిట్ రిపోర్టు వేసి దాంట్లో ఏ విధమైనటువంటి జంతు అవశేషాలు కలవలేదని చెప్పిన తర్వాత కల్తీ జరుగుంటే కోర్టు చూసుకుంటుంది, అదంతటితో ఆపాలా? మీ ఉద్దేశం ఏంటి? మీ మీడియా మొత్తాన్ని ఉసిగొల్పాలి. నేను మొన్న ప్రెస్ మీట్లో మా మిత్రుడికి మూర్తి గారికి ఒక ఛాలెంజ్ విసిరా. ఎందుకు అంత బాధపడిపోతున్నావు, గుండెలు బాదుకుంటున్నావు మూర్తి గారు? ఎందుకు అంత అవసరం ఏమొచ్చింది?
ఎవరెవరినో ఇంటర్నేషనల్ అనలిస్టులను తీసుకొచ్చి ప్రెస్ మీట్లు పెట్టి లేకపోతే డిబేట్లు పెట్టాల్సిన అవసరం ఏంది? దేశంలో, రాష్ట్రంలో, ప్రపంచంలో శ్రీవారి భక్తులకు ఉన్నటువంటి అనుమానాలు సిట్ రిపోర్టు, సిబిఐ ఇచ్చిన రిపోర్టు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రిపోర్టు నివృత్తి చేయడానికి నేను కూర్చుంటా, నువ్వు కూర్చో, ఇద్దరం కూర్చుందాం రా. నన్ను మొన్నే ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చా, నా ఫోన్ నెంబర్ నీ దగ్గర ఉంది. శ్రవణ్ గారు మిత్రులమే కదా మన ఇద్దరం, మనకేంటుంది? మీరేమో నిజాయితీ గల జర్నలిస్టు, నేనేమో ఒక లాయర్ని. విల్ సెట్ టుగెదర్. ఇదిగో ఈ రిపోర్ట్తో నేను వస్తా, సిబిఐ రిపోర్ట్ వేసింది, ఈ రిపోర్ట్తో నేను వస్తా, ఈ 300 పేజీల రిపోర్ట్తో నేను వస్తా, నువ్వు కూర్చో. ఎందుకు అంత బాధ? ఎందుకు ఎవరెవరినో తీసుకొచ్చి కూర్చోబెట్టడం? తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తిరిగే వ్యక్తులందరినీ తీసుకొచ్చి డిబేట్లో కూర్చోబెట్టడం దేనికోసం? ఎందుకు అంత అవసరం లేదు, అంత బాధ అవసరం లేదు. ప్రజలకు వాస్తవాలు తెలియలేదని మీది ఉద్దేశం కదా. నేను వెంకటకృష్ణ గారిని కూడా అడుగుతున్నా, మీ ఇద్దరు సిరొక్క రోజు నాకు సమయం ఇవ్వండి. లడ్డూ ప్రసాదం మీద మీరు కలిసిందని మీరు అంటారు, ఎట్లా కలిసిందో ఏంటో ప్రజలకు వాస్తవాలు చెప్దాం. కొన్ని కోట్ల మందికి ఈ ఈ ఈ లడ్డూ ప్రసాదం మీద కొంత ఒక క్లారిటీ వస్తుంది. ఎవరు తప్పు చేశారు, ఎవరు మెట్లు గడిగారు, ఎవరు ప్రాశ్చిత్త దీక్షలు చేశారు, ఎవరు కడాన దీంట్లో జంతుకు అవశేషాలు కలిసినాయి అని చెప్పారు, ఏం బేసిస్ తోటి చెప్పారు, సిబిఐ రిపోర్ట్ ఏమొచ్చింది, ఎన్డీడీబీ రిపోర్ట్ ఏమొచ్చింది, ఫైనల్ రిపోర్ట్ ఏమొచ్చింది, అవుట్కమ్ ఎలా ఉంది, చట్టం ఏం చెప్తుంది, ఏ బేసిస్ తోటి వీళ్ళు జంతు అవశేషాలు కలిసినాయి అని చెప్పారు, ఏ బేసిస్ తోటి నువ్వు కల్తీ జరిగింది సింథటిక్ నెయ్యి అని చెప్తున్నావు, అది నెయ్యే కాదంట. మా మూర్తి గారు నిన్న చెప్తున్నారు, మీరు నిన్న డిబేట్ పెట్టి అబద్ధాన్ని నిజంగా ప్రచారం చేయాలని చూసిన కారణంగానే మొట్టమొదటిసారిగా నేను మీ మాట ఎత్తాల్సి వస్తుంది. అదర్వైజ్ నేను ఏ డిబేట్లో, ఏ ప్రెస్ మీట్లో కూడా వ్యక్తిగతంగా ఎవరిని టార్గెట్ చేయను. నేను అడుగుతున్నా మూర్తి గారిని, మా మిత్రుని అడుగుతున్నా, మీకు నిజంగా వాస్తవాలు ప్రజలకు తెలియాలి అని ఉంటే, నిజంగా లడ్డూలో కల్తీ జరిగిందా జరగలేదా అని ప్రజలకు నిరూపించాలంటే మీరు డిబేట్లు పెట్టుకోవటం కాదు. మీరు మాట్లాడేది, మీ డిబేట్లు ఎట్లా ఉంటాయంటే, ఈ మధ్యకాలంలో ఎలా ఉంటున్నాయి అంటే చెప్తున్నా. ఒక కొడుకు వచ్చి తండ్రి దగ్గరికి, నానా నేను రన్నింగ్ రేస్లో సెకండ్ వచ్చాను నాన్న అన్నాడంట. ఆహా, ఎంత బాగా ప్రైజ్ తీసుకొచ్చావు నాన్న, కంగ్రాచులేషన్స్, నా పేరు నిలబెట్టావు, సెకండ్ ప్రైజ్ వచ్చిందా అంటే, అవును నాన్న అంటే, ఇంతకీ ఎంతమంది పాల్గొన్నారు నాన్న అంటే, ఇద్దరమే పాల్గొన్నావు నాన్న అన్నాడంట. మీరు పెట్టే డిబేట్లు అలా ఉంటాయి మూర్తి గారు. ప్రశ్న మీదే, సమాధానం మీదే, ఎక్స్ప్లెనేషను మీదే. మీరేం సమాధానం చెప్తారో అటు పక్క నుంచి ఆ సమాధానమే మీదే. మీరు కూర్చోవటం ఏంటి మూర్తి గారు? నన్ను పిలవండి, నేను వస్తా. నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీ మీడియాకి, ఏ మీడియాకైనా, ఈటీవీకి రమ్మంటారా, ఏబిఎన్కి రమ్మంటారా, మహా టీవీకి రమ్మంటారా, లేకపోతే TV5కి రమ్మంటారా, ఎవరో మీరు చేస్తారా, లేకపోతే మీ కిందోళ్ళు చేస్తారా, ఇంకోళ్ళు ఎవరైనా చేస్తారా? లడ్డూ మీద, సిబిఐ రిపోర్ట్ మీద, కడాన జంతు అవశేషాలు కలిసిన దాని మీద నేను చర్చకు వస్తాను. మీరు చర్చకు ఆహ్వానించండి, రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు చెప్దాం. మీరు కూర్చుంటే ఉపయోగం ఏంటుంది అనేది నా రిక్వెస్ట్. దాన్ని మీరు కన్సిడర్ చేస్తారా, కన్సిడర్ చేయరా, లేకపోతే పారిపోతారా? సమాజం చూసుకుంటుంది. నేనైతే నా ప్రకారంగా నేను మీతో డిబేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా, మీ ఛానల్లో కూర్చోడానికి సిద్ధంగా ఉన్నా, వాస్తవాలు ప్రజలకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. సో ఈ వాస్తవాలు ప్రజలకు చెప్పగలిగితే చాలు. సో నెంబర్ 3 పాయింట్, నిన్న సిబిఐ వేసినటువంటి ఛార్జ్షీట్లో ఏముంది? గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న క్యాబినెట్లో ఏదో మాట అన్నారు అనేటువంటి కొన్ని వార్తలు వచ్చినాయి. మేబీ అది స్పెక్యులేషనా, లేకపోతే అది మంచి కరెక్ట్ వార్త, ఎందుకంటే అధికారికంగా ఆంధ్రజ్యోతిలో, ఈనాడులో వచ్చింది కాబట్టి నేను నమ్మి తీరాల్సిందే. ఒకసారి సిటీ రిపోర్ట్ పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటాను.